బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు అవర్ డి ఫ్యామిలీ. థ్యాంక్ యూ. సో దిస్ ద 12th సీజన్ ఆఫ్ డి. నేను కొన్ని చూసాను, కొన్ని ఎపిసోడ్స్. Oh. దిస్ ఇస్ రియల్లీ అ వెరీ బిగ్ హిట్ షో. ఓహో, మా అందరి గురించి కూడా తెలుసా మీకు? తెలుసు. మా శేఖర్ మాస్టరు. ఐ నో అన్ని చూసి వచ్చాను నేను. మేము చాలా పద్ధతిగా ఉంటాం మేడం, మేము ముగ్గురము. చాలా పద్ధతిగా. అవును మేడం, మా ముగ్గురికి గురువు ఆయన మేడం. మెయిన్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద కెమిస్ట్రీ బిట్వీన్ మీది అండ్ మీది. బ్రదర్ ట్రా బ్రదర్, ఏంట్రా ట్రా బ్రదర్. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఒప్పుకోదో నేను చూస్తా. కన్నుల్లో నీ రూపమే. నువ్వు చెప్పవు కానీ ఉండు. నువ్వు అనక ముందే 5 సంవత్సరాల నుంచి ఆగుతున్నాడు. నువ్వు అంటే నీకోసం 500 సంవత్సరాలైనా ఆగుతాడు. అందరూ అనుకున్నట్టు మనోడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆగేది ఎవరి కోసమో కాదు, నీకోసమే. నీకు ఒకటి చెప్పనా, ప్రపంచంలో అంత జెన్యున్ గా ఉండేది మా తాగుబోతులు ఒక్కరే, అలాగే అంత జెన్యున్ గా ఉండేది మా సుధీర్ అన్న ఒక్కడే. నా మొక్కటి వెళ్ళిపోయింది అని బాగా ఫీల్ అయ్యావు కదా, మీ ఇద్దరిని కలపడానికి అన్న వెళ్ళింది. My eyes were not leaving her. అత్రిపోయింది. ప్రియాతి ప్రియమైన రష్మి సుధీర్కి, నీ ప్రియమైన సుధీర్ ఈ లేఖ రాస్తున్నాడు. ఏమి లేఖ రాస్తున్నాడు? ఈ లేఖ ఏమి లేఖ అనుకుంటున్నా. ఈ లేఖ రాస్తున్నాడు. అన్నీ ఉన్నాయి కదా, ఏం లేదు అన్నావు ఏంటి అనుకున్నా. నువ్వు చదవే, నాకు నువ్వే చదవచ్చు కదా. వద్దొద్దు, నాకు అది పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. యాక్చువల్ గానే సీజన్ ఓడిపోయినందుకు నేను బాధపడ్డాను. నేను నిజంగా బాధపడ్డాను. ఇంట్లో వెక్కి ఏడ్చాను. ఏమయ్యా? దిండ్లు చింపాను, పరుపులు చింపేశాను, గోడకేసి తలకాయ బాదుకున్నాను. నన్ను జింపు. ఏముందా అక్కడ? క్లియర్ గా లవ్ లెటర్ ఉంది. తన మీద నాకున్న ఫీలింగ్స్ రాశాను. మరి నువ్వే చదువు. ప్రియమైన రష్మికి. బాబు ఏంటి చూడలే మాత్రం బాబు. బ్రో, లవ్ చేసినప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. సూపర్. Amazing performance. మీ ఈటీవీలో